హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే వైఆర్ టీవీ ఎప్పటికప్పుడు చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. రైట్, మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇక చిత్రమైన విచిత్రమైన అంశాలను చూడక తప్పదు. రాజకీయాలకు సంబంధించి మీరు చూసే ప్రతి అంశం కూడా ఏ విధంగా ఉంది అనేది చాలా క్లియర్ కట్గా కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. గతంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, ప్రస్తుతం ఏం మాట్లాడుతున్నారు, దాంతోపాటు గతానికి సంబంధించి కూడా పూర్తిగా కూడా తవ్వే ప్రయత్నం అయితే చేద్దాం. వాస్తవాలను తెలంగాణ ప్రజల ముంగట తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. ప్రధానంగా కూడా ముఖ్యమంత్రి కానీ రాజకీయ నాయకులు కానీ తమ తమ అవసరాల కోసం ఏ విధంగా మాట్లాడతారు, ఎట్లుంటుంది అనే అంశానికి సంబంధించి ఈరోజు మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాను. దీంట్లో 2-3 అంశాలు ఉన్నాయండి. ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కొన్ని పత్రికలు పదే కథనాలను ప్రచురిస్తూ ఉంటే, మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న భిన్నమైన కోణాలు, దాంట్లో వాస్తవాలు ఏంటి అనేది చెప్పే ప్రయత్నం వైఆర్ టీవీ చేస్తుంది. దాంట్లో ప్రముఖంగా మీకు తెలియజేయాల్సింది ఏంటి అంటే, నాడు విపక్షమే, నేడు విపక్షమే, భవిష్యత్తులో విపక్షమే. ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన నేత ప్రజలకు అన్యాయం చేసినప్పుడు ప్రశ్నించే గొంతుకగా నేనుంటా. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాట్లాడిన భాష ఏంటి, ప్రమాణ స్వీకారం చేయకముందుకు ఈయన మాట్లాడింది, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడింది, ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు అనేది చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకు అంటే మీకు ఒక చిన్న 2-3 ఉదాహరణలు చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఒకసారి మీరే చూడండి. వాస్తవ కోణాలన్నింటినీ కూడా ఒకసారి మీరే చెప్పండి. ఇందులో వాస్తవం ఏది, అవాస్తవం ఏంది అనేది ఒకసారి చెప్పే ప్రయత్నం అయితే చేయండి. ఒకసారి మీరు చూడొచ్చు ఇక్కడ ఏంటిదండి, సర్టిఫికేట్లు పనికిరావు, నైపుణ్యం లేదు. ఎవరినంటాలు? తెలంగాణలో 40 లక్షల మంది నిరుద్యోగులు తమ జీవితాలతోనే ఆడుకుంటున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమనాలి? ఇప్పుడు మేధావి వర్గం అనే ఒక వర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణలో ఉన్న ప్రజలందరినీ కూడా, యువతందరినీ కూడా రెచ్చగొట్టి ఈరోజు వాళ్ళ జీవితాలతోనే ఆడుకున్నది అనడానికి ప్రత్యక్షమైన సాక్ష్యం. ఇంతకు మించిన సాక్ష్యం నాకు తెలిసి బహుశా ఎక్కడికి వెళ్ళినా దొరకదేమో. ఎస్, వాస్తవం ఇది. తెలంగాణ ప్రజలారా, మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. సర్టిఫికేట్లు పనికిరావు, నైపుణ్యం లేదు. ఇది ఎవరో ఒక ఆషామాషిగా చిన్న చితక వ్యక్తి చెప్పిన ముచ్చట కాదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారండి. దీంట్లో ప్రధానంగా ఏం చెప్పిండంటే, నిరుద్యోగులపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. చదువుకున్నంత మాత్రాన అవకాశాలు రావు, చదువుకున్నంత మాత్రాన అవకాశాలు రావు. ప్రతి ఒక్కరూ నైపుణ్యం పెంచుకోవాలి. నైపుణ్యం లేక 10 ఏళ్ళు వృధా చేసుకున్నారు. సర్టిఫికేట్లు మీ జీవన ప్రమాణాలు పెంచవు. మల్లెపల్లి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ భూమి పూజ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఐటీఐలో చేరాలని విద్యార్థులకు పిలుపు అంటూ కూడా చెప్పింది. ఇక చూడు, చెప్తా. నిరుద్యోగులకు ఉద్యోగాలపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాల భర్తీపై గుడ్ న్యూస్ చెప్తారనుకున్న అభ్యర్థులకు షాక్ న్యూస్ చెప్పారు. గత ప్రభుత్వం తీరు వల్ల 40 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రాలేదన్నారు ఆయన. ఇప్పుడు కొత్త భాష్యం చెప్పారు. నైపుణ్యం లేకపోవడం వల్లనే ఉద్యోగాలు రావడం లేదంటూ మాట్లాడారు. సర్టిఫికేట్లు ఉద్యోగాలు తెచ్చి పెట్టబోవు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడడం నిరుద్యోగులలో ఆందోళన కలిగించింది. ఇప్పుడు చెప్పాలి, తెలంగాణ యావత్తు నిరుద్యోగులందరూ కూడా ఇప్పుడు మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి అంటే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు, ఉద్యోగ ప్రకటన చేయాలి. కానీ ఇప్పుడు ఉద్యోగ ప్రకటన చేయట్లేదు. 40 లక్షల మంది తెలంగాణలో నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళందరికీ నైపుణ్యం లేదు. సర్టిఫికేట్లు ఉన్నాయి, డిగ్రీలు, పీజీలు, ఎంఫీలు, పిహెచ్డి ఉన్నాయి, కానీ దానికి తగ్గ నైపుణ్యం లేదు. అందుకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం సాధ్యం కాదు. గత 10 ఏళ్లలో మీరు కోల్పోయింది కూడా గదే అంటూ ఈరోజు శుద్ధపూస మాటలు చెప్తున్నాడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి ఇది మనం క్రియేట్ చేసిందా అంటే కాదు. మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట రేవంత్ రెడ్డి గారి నోటనే మీకు వినిపించే ప్రయత్నం ఒక్కసారి చేస్తా. ఒక్కసారి మీరే చూడాలి. ఇగో ఏమో మాట్లాడతాం. మిత్రుల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ విద్యార్థులకు భవిష్యత్తులో చదవాలనుకున్న వాళ్లకు చేరండి ఐటీఐలో. ఇంతకు ముందు వేరు, ఇప్పుడు వేరు. ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ విద్యార్థులకు భవిష్యత్తులో చదవాలనుకున్న వాళ్లకు చేరండి ఐటీఐలో. ఇంతకు ముందు వేరు, ఇప్పుడు వేరు. అందరూ అట పోయి ఐటీఐలే చేయను గారి.
ఈ బీటెక్లు బీఫామ్లు ఎంబీబీఎస్లు లేకపోతే ఎంబీఏలు ఎంకమ్లు ఎంఏ పొలిటికల్ సైన్సులు ఇవన్నీ అవసరం లేదట. అందరట పోయి భవిష్యత్తులో చదువుకోవాలనుకుంటున్న విద్యార్థులందరూ ఐటీఐలో చేరమని చెప్పిండు. ఒకటి ఇక్కడ క్లియర్ కట్గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిండు. ఇక దీనికి తోడు ఏం చేసిండు, తెలంగాణలో యువత నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. ఆయన ఒప్పుకున్నాడు, తెలంగాణలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్న మాట వాస్తవమే. కానీ 40 లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళకు నైపుణ్యత లేదు. సర్టిఫికేట్లు ఉన్నాయి, పీజీలు ఉన్నాయి, ఎంఫిల్లు ఉన్నాయి, పిహెచ్డీలు ఉన్నాయి, కానీ నైపుణ్యత లేదు అని ఇప్పుడు ఎట్లా చెప్తుండంటే ఈయన డొంక సాకుడు ముచ్చట్లు చెప్తున్నాడు. మన భాషలో చెప్పాలంటే మాట మార్చేసిండు. ఇప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కాన్సెప్ట్ అనేది కంట్రోల్ ఆల్ డిలీట్ అయిపోయింది. ఇప్పుడు నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరూ ఆనాడు ఓ వర్గానికి సంబంధించిన మేధావి వర్గమే కావచ్చు, ఇతరత్ర కోచింగ్ సెంటర్లలో కావచ్చు, వాడు వీడు ఎల్లిగాడు మల్లిగాడు పుల్లిగాడు ఆడు ఈడు అందరు కలిసి ఏం చేసిల్లంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ నిరుద్యోగులను ఒక రకంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండు. ఏమని రెచ్చగొట్టిల్లు అంటే, నిరుద్యోగ యువతకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం మారితేనే మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. దాంట్లో ప్రముఖంగా కొంతమంది పేర్లు కూడా నేను చెప్తా. ఎందుకు అంటే ఇప్పుడున్న కోచింగ్ సెంటర్ల చైర్మన్లు కానీ, ప్రముఖ రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలు కానీ, ప్రభుత్వ ఉద్యోగులలో తోపు ఉద్యోగాలు వదిలేసొచ్చినన్న నేతలు కానీ, వీళ్ళందరూ కూడా చెప్పిన మాట వాస్తవం. ఎవరు ఏమన్నా అవునన్నా కాదన్నా ఇది నిజం. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఆనాడు పూర్తి స్థాయిలో తెలంగాణలోని దాదాపుగా 40 లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించి మొండి చేయి చూపించే ప్రయత్నం చేసిలు. ప్రభుత్వం మారితే ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఇప్పుడు ఎవరికి ఉద్యోగాలు వచ్చాయి? ఎవరెవరైతే నాడు విపక్ష పాత్ర పోషించిలో వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. దాంట్లో ఉదాహరణ చెప్పాలంటే డాక్టర్ రియాజ్ గారు అని ఉంటారు. కోచింగ్ సెంటర్కి సంబంధించి నిరుద్యోగుల పక్షాన పోరాటం చేసిన వ్యక్తి. ఈరోజు ఆయనకు పదవి వచ్చింది. దాంతోపాటు ఎవరెవరైతే ఆనాడు నిరుద్యోగుల పక్షాన మాట్లాడిలో వాళ్లకు మాత్రమే ఉద్యోగాలు వచ్చినాయి, కానీ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రాలే. ఈరోజు ఏమంటున్నారు, మీ దగ్గర ఉన్నాయి కేవలం సర్టిఫికేట్లు మాత్రమే. ఆ సర్టిఫికేట్లు కేవలం దేనికి పనికొస్తాయి అంటే దేనికి పనికిరావు. మీరు చదువుకున్న అనే ఒక సర్టిఫికేట్ మాత్రమే పనికొస్తుంది తప్ప మీకు నైపుణ్యం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్తున్నారు. ఒకసారి మీరు చూడాలి నేను చెప్పింది. ఇది మనం చెప్పిన మాట కాదు, వాళ్ళు చెప్పిన మాటే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చదువుకున్న వాళ్ళ సర్టిఫికేట్లు దేనికి పనికిరావని మాట్లాడారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి పాఠాలు చెప్పే పంతులకు కూడా అర్థమైతే లేదా? మరి విద్యాశాఖ మంత్రి కృషి కూడా ఈయన దగ్గరనే ఉన్నది. మళ్ళీ దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, సిఎస్లు కానీ, లేకపోతే డాక్టర్లు కానీ, అడ్వకేట్లు కానీ, అన్ని రంగాలకు సంబంధించిన ప్రముఖులట. ఒక్కసారి మీరు అందరూ వినాలి దయచేసి. ఏంది చదువుకున్న సర్టిఫికేట్లట దేనికి పనికిరావట. ఇది హైదరాబాద్ మల్లపల్లిలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్కు మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. 40 లక్షల మంది నిరుద్యోగుల యువతి యువకులు 10 ఏళ్లుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చుట్టూ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చుట్టూ, మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు చుట్టూ తిరిగి వాళ్ళ సమయాన్ని వృధా చేసుకున్నారని అన్నారు. అర్థమైందా? ఓడెక్కదాకా ఓడమల్లన్నా ఓడదీయనానికి ఇంకేదో అంటారు కదా, గదే జరిగింది ఇవాళ. వాళ్ళు సమయాన్ని వృధా చేసుకున్నారని స్వయంగా చెప్పిండు. సర్టిఫికేట్లు జీవన ప్రమాణాన్ని పెంచవని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగవని వివరించారు. సాంకేతిక అభివృద్ధి చెందిన ప్రపంచంతో పోటీ పడాలంటే నైపుణ్యం ఉండాలట. ఇక 40 లక్షల నిరుద్యోగులలో ఎవరికి మీకు నైపుణ్యం లేదట. మీరట తిన్నది అరగక పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చుట్టూ, టీఎస్పీఎస్సీకి సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ చుట్టూ, దాంతోపాటు మెడికల్ రిక్రూట్మెంట్ చుట్టూ తిన్నదే అరగక తిరిగిర్రట. మన భాషలో తెలంగాణ యాస భాషలో చెప్పాలంటే గదే. మీకు నైపుణ్యం లేదు, మీరు తిన్నది అరగక తిరిగిర్రు, అనవసరంగా మీ సమయాన్ని వృధా చేసుకున్నారు అని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిండని. ఇది నిరుద్యోగులందరూ కూడా దయచేసి ఆలోచించాలి. నిరుద్యోగ బిడ్డలందరూ ఆలోచించాలి దయచేసి. నిరుద్యోగుల అరైగోయినే చెప్పిండు. ఎవరు? యనుమల రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. 40 లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది నిజమే, కానీ వాళ్ళందరికీ నైపుణ్యత లేదు అని చెప్పిండు. ఇదే ముఖ్యమంత్రి గారు గతంలో ఒక పెద్ద డైలాగ్ వేసిండు. ఇప్పుడు ఆ డైలాగ్ మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట మామూలుగా ఉండదు. మరి మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ ముఖ్యమంత్రి గారు ఏకంగా గతంలో విపక్షంలో ఉన్నప్పుడు ఒక పెద్ద డైలాగ్ వేసిండు. ఒకసారి మీకు వినబెడతా ఇన్నూరి.
అన్ని ఫ్రీ అంటే మా నుంచి మేము ఇవ్వమండి, మీ దగ్గర అంటే తెలంగాణ ప్రాంత బిడ్డల దగ్గరని గుంజుకొనే మీది మీకు ఇస్తామని చెప్తున్నాడు. అన్ని ఫ్రీ అంటే సార్ హెరిటేజ్ షేర్స్ అమ్మి ఫ్రీకి ఇస్తా అంటే రేవంత్ రెడ్డి జూబ్లీస్ లో ఇల్లు అమ్మి మీకు ఫ్రీకి ఇస్తా అంటే మాకు ఉన్నాయి. మేము చంద్రబాబు నాయుడు గానీ చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పేది ఒకటి అండి, నరేంద్ర మోడీ అయినా జగన్మోహన్ రెడ్డి అయినా ఇండియన్ డెమోక్రసీలో ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ పొలిటికల్ అల్టిమేట్ గా మీ దగ్గర నుంచే గుంజుకుంటాం. మీకు ఆ మాత్రం తెలియదా? ఎందుకు మమ్మల్ని అబద్ధాలు చెప్పిస్తారు మరి? నేనైతే నా ఆస్తి జూబ్లీస్ లో అమ్మను, నా జేబులోకి వెళ్ళి 100 రూపాయలు కూడా తీయను ఉచితంగా ఇవ్వడానికి. ఉచితంగా ఇవ్వాలని అంటే ఇప్పుడు నేను ఉపాధి హామీలో పెట్టాల్సిన డబ్బులు లిక్కర్ అంతా 6,000 కోట్లు ఉన్న ఇన్కమ్ ఈ రోజు 30,000 కోట్లకు తీసుకొచ్చిన లిక్కర్ సేల్స్ లో 22 రూపాయలు ఉన్న క్వార్టర్ 72 రూపాయలు చేసిన నేను. అంటే అర్థమైందా? లిక్కర్ను పెంచుతా, లిక్కర్కు సంబంధించి 62 రూపాయలు ఉంటే 72 రూపాయలు చేసిన, 6,000 ఆమ్దాని ఉంటే దాన్ని 30,000 ఆమ్దాని చేసిన. అంటే తాగుడుకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఇది. నేనంటే ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ పొలిటికల్ సిస్టమ్ నుంచి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినా కానీ ప్రజలు నమ్మడం నమ్మకపోవడం అని నేను అదే చెప్తున్నా. మాతోనే అబద్ధాలు మా చేత మోసపోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. సరే వాళ్ళు అది కోరుకున్నప్పుడు మాదే ఉంది, రోగి కోరుకున్నది అదే, డాక్టర్ ఇచ్చింది అదే అన్నట్టు ఉంది ఎవరం. కాబట్టి నేనేమంటున్నా అంటే ప్రజలు అనవసరమైన వాటి మీద అనవసరంగా దృష్టి పెట్టొద్దు, అంటే ఆశించొద్దు. నువ్వు సర్టెన్ సెక్షన్స్ లో హెల్త్, డ్రింకింగ్ వాటర్, ఎడ్యుకేషన్, కనెక్టివిటీ ఇవి గవర్నమెంట్ చేయాలా. గవర్నమెంట్ బాధ్యత. ప్రభుత్వాలను నిలదీసి ప్రజలు చేయించుకోవాలా. నువ్వు ఇంట్లో నేనేం పని చేయను, నాకు ఉచితంగా నువ్వు భోజనం పెట్టు. ఇప్పుడు చివరాఖరికి ఏం మిగిలిందంటే మేము వండి వడ్డించడం తప్ప అన్ని ఉచితం చెప్పేసినాం. ఏమని చెప్పండి, వండి వడ్డిస్తే కూడా లేదు నువ్వు నమ్మిలి పెట్టాలని అడిగేటట్టు వచ్చింది పరిస్థితి. కాబట్టి మమ్మల్ని ఆ వైపు మీరు డ్రైవ్. ఇది రేవంత్ రెడ్డి గారు. అన్ని ఫ్రీ అంటే మాకు ఫ్రీకి ఇస్తామని కాదండి, మీ నుంచి గుంజుకొని మీకే ఫ్రీకి ఇస్తామని చెప్తున్నాం. మీరు అన్ని ఫ్రీ అంటే సార్ హెరిటేజ్ షేర్స్ అర్థమైందా? తెలంగాణ ప్రాంత బిడ్డలారా, అన్ని ఫ్రీ అంటే మీ దగ్గర నుంచి గుంజుకొని మీకే ఇస్తాం. మీరు మోసపోతే మాత్రాన నేనేం చేయగలుగుతా? మీరే మోసపోతున్నారు. రాజకీయ నాయకుని మాటలు మీరెట్లా నమ్ముతారు అంటూ స్వయాన గతంలో రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలవి. అంటే ఇప్పటికైనా అర్థం కావాలి తెలంగాణ ప్రాంత బిడ్డలకు, తెలంగాణ నిరుద్యోగులందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి. ఎందుకు అంటే తెలంగాణలో ప్రప్రథమంగా కూడా నిరుద్యోగులకు సంబంధించి నాడు వాళ్ళు ధర్నాలు, రాస్తోరోకోలు అవన్నీ చేస్తూ ఉంటే 40 లక్షల మంది నిరుద్యోగులు పూర్తి స్థాయిలో కూడా రోడ్ల మీద ఉండి మాకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాల్సిందే ఖచ్చితంగా అంటూ మీరు ధర్నా చేయండి, రాస్తోరోకోలు చేయండి, మీ వెంట మేమున్నాం, మీకు నోటిఫికేషన్ ఇప్పించే బాధ్యత మాది, ప్రభుత్వం మారితే ఖచ్చితంగా కూడా మెగా డిఎస్సి వేస్తామని చెప్పిన ఇదే ముఖ్యమంత్రికి సంబంధించిన బ్యాచ్ ఇవాళ ఏకంగా మీకు నైపుణ్యం లేదు, మీరందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే మీరు దేనికి పనికిరారు, వేస్ట్, కేవలం సర్టిఫికేట్లు ఉన్నాయి తప్ప మీ దగ్గర నాలెడ్జ్ లేదు, నైపుణ్యత లేదు అనేది చెప్పుకుంటారు. ఇక ఆలోచించుర్రు మీరే. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. దాంట్లో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ యువతను ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేది క్లియర్ కట్గా రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. దాంతోపాటుగా ఇంకొకటి ఏంటంటే, మీ దగ్గర నైపుణ్యం లేదట, మీరు అంతా తిన్నది అరగక కోచింగ్ సెంటర్ల చుట్టూ, ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చుట్టూ, ఆ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చుట్టూ, మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు చుట్టూ తిన్నది అరగక తిరిగిరట. తెలంగాణ నిరుద్యోగులందరూ తిన్నది అరగక తిరిగిరట. ఇది నేనన్న మాట కాదు, స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అన్నారు. డైరెక్ట్ ఇదే భాష, మన భాషలో చెప్పాలంటే ఇదే. వాళ్ళ సమయాన్ని వృధా చేసుకున్నారట. మీ సమయాన్ని వృధా చేసుకున్నారు, వాళ్ళు మాత్రం సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. మిమ్మల్ని ఒక ఎరలా వాడుకొని వాళ్ళు ముఖ్యమంత్రి పీఠం మీద కూకున్నారు. ఈరోజు మీకు మొండి చేయి చూపించే పని అయితే చేసి ఇప్పటికైనా ఆలోచించండి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, ఈరోజు రాజకీయ నాయకులు లఫుట్గా అందరినీ నమ్మి ఇవాళ మన అడ్డదారిలో పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజం అంతా కూడా మోసపోయింది అని చెప్పడానికి ఇదొక ప్రధానమైన అంశంగా చెప్పవచ్చు. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం, ఇక విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి తెలంగాణలో ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే కనీసం దానికి విద్యుత్ అంటే ఏంది, మరి విద్యుత్కు సంబంధించి దాంట్లో పనిచేసిండా, ఏదైనా ఆపరేటర్గా పనిచేసిండా, లేకపోతే ఏఈగా పనిచేసిండా, ఏ రకంగా పనిచేసిండో తెలియని వాళ్ళందరూ పొలిటికల్ పార్టీ ఉంది కదా అని, వాళ్ళ చేతుల సిస్టమ్ ఉంది కదా అని చెప్పేసి ఇక వాళ్ళు ఉపదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు. నేను ఇట్లా పట్టుకొని ఇంత జరిగింది, ఇన్ని వేల కోట్ల అవినీతి జరిగింది అని చెప్తున్నారు. అరే దద్దమ్మలారా, మీకేమన్నా సోయి ఉన్నదారా భయ్? మీరు మాట్లాడితే కొంచెమన్నా అవగాహనతో మాట్లాడుతున్నారా, అర్ధరహితంగా మాట్లాడుతున్నారా? అసలు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీష్ రెడ్డి నేను ఏం చెప్పిండో ఒకసారి వినురి.
ఇప్పుడన్నా సోయి తెచ్చుకోరు కనీసం. ఆయన ఏం మాట్లాడిండు ఇది విన్నాకనే. నల్గొండ జిల్లాలో ఎందుకు పెట్టింది ప్రాజెక్టు? నల్గొండ జిల్లాలో ప్రాజెక్టు పెట్టాలని కూడా వ్యతిరేకిస్తే చెప్పుదాం కొడతాం కానీ ఎవడైనా సరే వాడు. ఎందుకు నల్గొండ జిల్లా తెలంగాణ లేదా? తెలంగాణ ఉద్యమంలో నల్గొండ జిల్లా లేదా? నల్గొండ జిల్లా అభివృద్ధి కావద్దా? నల్గొండలో పెట్టిన రాయలసీమలో పెట్టినట్టు ఆంధ్రాలో పెట్టినట్టు ఎందుకు నల్గొండ జిల్లా మీద విషయం కలుపుతున్నారు? ఇవాళ వారు మాట్లాడింది ఏంది? అంటే రాసిన రోతరాతలు ఏంది? 6,000 కోట్ల నష్టం. ఇప్పటి వరకు చెల్లించిందే 7,000 కోట్ల రూపాయలను వాడే రాసింది మొత్తం ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి. 17,000 మిలియన్ యూనిట్లు వాడిండు, 7,000 కోట్ల రూపాయలు చెల్లించింది. 17,000 మిలియన్ యూనిట్లు వాడిన తర్వాత చెల్లించింది 7,000 కోట్లు అయితే 6,000 కోట్లు ఏంది అసలు దీంట్లో? వినేవాళ్ళు అజ్ఞానులనా, అమాయకులనా, లాజిక్ ఉండదనా, తెలివి ఉండదనా, వాళ్ళ మైండ్ ఆఫ్ చైతన్యం లేదనా ఏందన్నట్టు? ఇంకా అతి తెలివి చేసి ఏం మాట్లాడిండు? ఛత్తీస్గఢ్ ఇస్తానన్నా రోజుకు 1000 మెగావాట్ల కరెంట్ ఇయ్యక మధ్యలో అప్పుడప్పుడు 500 మెగావాట్లు, 700 మెగావాట్లు, 300 మెగావాట్లే ఇచ్చింది. ఆ ఇస్తానన్న రోజునాడు వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల బయట మీరు ఎక్కువ ధర పెట్టి కొన్నారు కాబట్టి ఆ ఛత్తీస్గఢ్ ఇచ్చే ₹3.90 మీరు బయట ₹5, ₹6 పెట్టి కొన్నదానికి వ్యత్యాసం ₹3 ఉంది కాబట్టి అది నష్టమైంది అని మాట్లాడింది. ఓకే, ఈ మాట ప్రకారం ఒకవేళ నువ్వు అదే కనుక నువ్వు ఆ స్టాండ్ మీద నిలబడితే నువ్వు ఛత్తీస్గఢ్ ఒప్పందం మొత్తమే వద్దు, ఒక యూనిట్ కూడా తీసుకోవాల్సింది కాకుండా నేను మాట్లాడుతున్నాను. మరి తీసుకున్న 17,000 మిలియన్ యూనిట్లకు ఇలా కట్టింది 7,000 కోట్లు అయితే ఇదే ఒప్పందం లేకపోతే ఛత్తీస్గఢ్ నుంచి కరెంట్ తెచ్చుకోకపోతే ఆ 17,000 మిలియన్ యూనిట్లు ఇవాళ 15,000 కోట్ల రూపాయలు కట్టాల్సి వచ్చేది కదా, ఖర్చు పెట్టాల్సి వచ్చేది కదా. దాని మీద ఏం అతి తెలివి మాటలు మాట్లాడుతున్నారు అసలు నీకు? అర్థమైందా? విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీష్ రెడ్డి గారు చెప్పిన ముచ్చటిది. అయితే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే చాలామంది ఇక మొత్తం వాళ్ళ చేతులలో ఇప్పుడు ప్రభుత్వం ఉంది కదా, గత ప్రభుత్వం మొత్తం లంగా దొంగ, అసలు వాళ్ళకి ఏం తెలియదు, ఒక గుడ్డి గుర్రం లెక్క, కనీసం వాళ్ళకు కంటి చూపు కూడా లేదు అనే విధంగా బీఆర్ఎస్ పార్టీ మీద నిందలు వేస్తున్నారు. మరి వాస్తవం ఏంది? కొనుగోలు చేసింది వాళ్ళకు మనం చెల్లించింది 7,000 కోట్లు. మరి 6,000 కోట్ల స్కామ్ ఎక్కడి నుంచి జరిగింది? చిన్న లాజిక్ మిస్ అయ్యారు. 7,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు మనం చెల్లించినామండి, దాంట్లో 6,000 కోట్ల స్కామ్ ఎక్కడి నుంచి జరిగింది? ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి, వాస్తవాలను కూడా తెలుసుకోవాలి. నేను ఇప్పటికే చెప్పిన గతంలో రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడిండు, ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాడు, రేపు ఎట్లా మాట్లాడుతున్నాడు అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలుస్తుంది. నేను చెప్తున్నా కదా, ఒకసారి చూడండి. 7,000 కోట్లు చెల్లిస్తే 6,000 కోట్ల నష్టమా? కేసీఆర్ పై కుట్ర చేస్తున్నారు నల్గొండల తెలంగాణలో, లేదా ఎమ్మెల్సీ కోసమే కోదండరాం పాకులాట, బండి సంజయ్తి మూర్ఖత్వం, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కామెంట్స్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఒక్కసారి దీంట్లో చూస్తే మీకే క్లియర్ కట్గా అర్థమైపోతుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎందుకు ఈ ముచ్చట్లు చెప్తున్నారంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. మనం ఇప్పటి వరకు కరెంటుకు సంబంధించి ఏది పూర్తి స్థాయిలో కుంభకోణం జరిగింది, అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి, లొట్టపీసు జరిగింది, ఇతరత్ర జరిగింది అని చెప్తున్నారు కదా. కానీ వాస్తవాలు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి. నిజానికి అక్కడ మనం కొనుగోలు చేసిన దానికి చెల్లించింది 7,000 కోట్ల రూపాయలు అయితే దాంట్లో 6,000 కోట్ల రూపాయల యొక్క స్కామ్ ఎట్లా జరిగింది అనేది బహుశా ఈ గ్రహం మీద, భూమి మీద ఉన్న గ్రహం మీద ఉన్న ఏ ఒక్కరికి కూడా తెలియదేమో. ఇతర గ్రహాల నుండి వచ్చే వారు ఏమన్నా చెప్పగలిగితే ఓకే, యాక్సెప్ట్ చేద్దాం. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, కేవలం పదవుల కోసం పాకులాడే నేతలు తమ యొక్క స్వార్థాల కోసం మాత్రం తెలంగాణ ప్రజల యొక్క
ఏంది వాళ్ళకి ఏదో చెప్పాలని మభ్యపెట్టాలని చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఈ తెలంగాణలో నేను చెప్తున్నా కదా, మేధావి అనే ఒక వర్గానికి చాలా క్లియర్ కట్గా చెప్తున్నా, మీ ఎడమకాల చెప్పుతోని తీసుకొట్టుర్రి. దాంతో పాటుగా ఇప్పటికీ చాలామంది పదవుల కోసం పాకులాడి తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా వేరే ఒక బూటకపు మాటలను చెప్పించి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. 7,000 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తే 6,000 కోట్ల రూపాయల స్కామ్ ఎక్కడి నుంచి జరిగింది? నిన్న కుక్కలొక్క ఒర్రిన ప్రతి ఒక్కడు కూడా దీనికి సమాధానం చెప్పాలి. నేను చెప్తున్నా కదా, ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలారా, కేవలం తెలంగాణ మనము చీకట్లలో చిదిమిపోతాం, అసలు మన కరెంటే ఉండదు, నక్సలిజం పెరిగిపోతుంది, మనకు పరిపాలన చేత కాదు అని చెప్పిన సన్నాసులకు చెంపలాగి పెట్టికొచ్చినట్టుగా అద్భుతమైన ప్రగతి చేసుకున్నాం. కానీ ఈరోజు ఏం చేస్తున్నారంటే, మన ప్రాంతం వాడు మన మీదనే కుట్రలు చేస్తున్నాడు అనే విషయాన్ని మన వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ దయచేసి నేను చెప్పేది ఒకటే, ఈ రోజుకైనా ఆలోచించండి. 7,000 కోట్ల రూపాయలు చెల్లిస్తే 6,000 కోట్ల రూపాయల స్కామ్ ఎక్కడి నుంచి అయింది? దీనికి చిన్న లాజిక్ సమాధానం చెప్తే చాలు వాళ్ళు. నేను చెప్తున్నా కదా, తెలంగాణ భవన్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంపై నిందలు వేయడానికి కేసీఆర్పై బురద జల్లారన్న స్వార్థ రాజకీయాలతో విచారణ కమిషన్లు ఏర్పాటు చేశారన్నారు. 4 అంశాలలో ఎక్కడ చిన్న తప్పు లేదని, ₹1 కూడా నష్టం జరగలేదని అర్థమైందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కమిషన్తో మీడియా సమావేశం పెట్టించి గతంలో కాంగ్రెస్ బీజేపీ నేతలు మాట్లాడిన మాటలు చెప్పించారు. ప్రజలలో తప్పుడు సంకేతాలు పంపే ప్రయత్నం చేశారని కేసీఆర్ తన లేఖలో అన్ని అంశాలను స్పష్టంగా వివరించారు. ప్రజలకు అన్ని విషయాలు స్పష్టంగా అర్థమవుతాయని చెప్పారు. కమిషన్కు ఎలాంటి ముందస్తు అభిప్రాయాలు ఉండరాదని, దురదృష్టవశాత్తు కమిషన్ తన ఉద్దేశాన్ని ముందే బయటపెట్టిందన్నారు. వాస్తవానికి జస్టిస్ నరసింహారెడ్డి విచారణకు అంగీకరించి ఉండాల్సింది కాదంటూ కూడా జగదీష్ రెడ్డి గారు చెప్పారు. అంటే ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఉద్యోగుల ఈ విద్యుత్ కొనుగోళ్లలో నష్టమే కాదు, లాభం. ఈ లాభ నష్టాలు వాళ్ళే తెలుసాలి. చెప్తున్నారు కదా ఈరోజు మైకుల ముంగడికి వచ్చి పెద్ద హీరోల లెక్క. ఇక దేశమంతా నీటిలొల్లి కదం తొక్కిన విద్యార్థి లోకం, హైదరాబాద్లోనూ నిరసనలు. బీఆర్ఎస్వి, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ ఆందోళన. ప్రశ్నాపత్రం లీకేజ్లపై విచారణకు పట్టు, మళ్లీ పరీక్ష నిర్వహించాల్సిందేనని డిమాండ్. 0.001 నిర్లక్ష్యమున్న పరిష్కరించాల్సిందేనన్న సుప్రీం. తదుపరి విచారణ జూలై 8కి వాయిదా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ ఏడాది మే నెలలో నిర్వహించిన నీటు పరీక్షలు రద్దు చేయాలనే దాఖలైన పిటిషన్పై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ఎస్విఎన్ భట్టీలతో కూడిన వెకేషన్ బెంచ్ మంగళవారం విచారణ జరిపింది. ఎన్డీఏ నుంచి సకాలంలో చర్యలు ఆశిస్తున్నామని ధర్మాసనం చెప్పింది. తదుపరి విచారణ జూలై 8కి చేపడతామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక దేశం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పంచాయతీది నీటిలోల్లి. ఈరోజు చదువుకుందామంటే ఎట్లుండాలంటే, మీకు చదువు కావాలంటే మీకు ఒకటే క్లారిటీగా, ఈరోజు ఉద్యోగాలు కావాలన్నా చదువులు కావాలన్నా మొత్తం స్కామ్లతో అవినీతి చెలరేగిపోతుంది. అప్పుడెప్పుడో చిన్నప్పుడు మనకు సినిమా చూడే మొన్న రీసెంట్గా అపరిచితుడు అనే సినిమా, దాంట్లో వేరియేషన్స్ ఉంటాయి కదా, మొత్తం అవినీతి చేసినోని, కుంభపాకం అని, గరుడ పురాణం అని, అవి గట్ల చేస్తే సెట్ అవుతుందేమో ఈ వ్యవస్థ. అంతకు మించి మాత్రం సెట్ కాదు. నేను చెప్తున్నా కదా, అన్నిట్లో కల్తీ. తినే తిండి కాడ నుండి ప్రతి దాని తీసే, ఆఖరికి పీల్చుకునే గాలిలో కూడా కల్తీ అయిపోయింది, తాగే నీళ్ళలో కల్తీ అయిపోయింది. ఇంకెక్కడ ఆఖరికి ఒంట్లో రక్తదానం చేస్తే బ్లడ్ను కూడా కల్తీ చేసినాక ఇక ఏం సమాజం ఇది? ఇక ఉచిత బస్ అవినీతికి లైసెన్స్. పొన్నంకు తెలియకుండానే కాంట్రాక్ట్ ఇచ్చారట. ఆన్లైన్ టెండర్లు ఎందుకు పిలవలేదు? 3 రోజులలోనే ఎంక్వైరీ చేశారా? ఎంక్వైరీపై పూర్తి వివరాలు చెప్పాలి. ప్రతి టికెట్పై కమిషన్ వెళ్తుంది. 100% అవినీతి జరిగింది. ఆర్టీసీ అవినీతిపై క్రిషాంక్ సంచలన వ్యాఖ్యలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. పూర్తి స్థాయిలో ఆర్టీసీలో అవినీతి జరిగిందని గత వారం రోజులుగా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్పేందుకు అనేక రకాలుగా తన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు క్రిషాంక్. ఒకసారి చూడుర్రి, ఆర్టీసీ టికెట్పై కాంట్రాక్టు గురించి ప్రశ్నించగా ప్రభుత్వం ఉచిత బస్సు పథకం కింద ప్రస్తావిస్తుందని, అది అవినీతికి లైసెన్స్ అని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ టికెటింగ్ కాంట్రాక్టుకు సంబంధించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు ఎలాంటి సమాచారం లేదని లెటర్ ఆఫ్ ఇంటెంట్లో పేర్కొనడం ఆశ్చర్యకరమని అన్నారు. ఆన్లైన్లో టెండర్లో 3 కంపెనీలు వచ్చాయని, కానీ వాటికి కాకుండా చెలో మొబిలిటీ అనే సంస్థకు టెండర్ కట్టబెట్టడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ప్రకారం ఫిబ్రవరి 29న టెండర్ రద్దు చేసి మార్చి 4వ తేదీన చర్చలు ప్రారంభించిందని అన్నారు. ప్రభుత్వ
ప్రతినిధుల బృందాలు వివిధ రాష్ట్రాలలో పర్యటించి కేవలం 3 రోజులలోనే తమ ప్రతినిధులను కలవడం సాధ్యమేనా అని ప్రశ్నించారు. మార్చి 1, 2 మరియు 3వ తేదీలలో వివిధ రాష్ట్రాలలో పర్యటించిన అత్యున్నత న్యాయస్థానం నిపుణుల కమిటీ వారి ప్రయాణ వివరాలను వేదికలు అని చూపించాలని డిమాండ్ చేశారు. ఇక దాంతోపాటు మహాలక్ష్మి పథకం గురించి తాను ప్రస్తావించడం లేదని, కానీ అవినీతి ఆరోపణలు వస్తున్నప్పుడు మహాలక్ష్మి పథకం కోసమే స్మార్ట్ కార్డులు తీసుకువచ్చినట్లుగా చెప్తున్నారని అన్నారు. ప్రతి టికెట్పై కంపెనీకి కమిషన్ వెళ్తుందని చెప్పారు. కాబట్టి ఇందులో పారదర్శకత ఉండాల్సిన అవసరం ఉందంటూ కూడా చెప్పిన పరిస్థితి. మీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బియ్యం కొనుగోలు కోసం గ్లోబల్ టెండర్ను పిలిస్తే మీరెందుకు గ్లోబల్ టెండర్ పిలవలేదని ప్రశ్నించారు. చిన్నవి ఆన్లైన్ టెండర్లు వేసి కోట్ల రూపాయల లావాదేవీలను ఆఫ్లైన్ టెండర్లు వేస్తున్నారని అన్నారు. ఇప్పటికే హైదరాబాద్ మెట్రోలో స్మార్ట్ కార్డులు ఉపయోగిస్తున్నారని వాళ్ళ వద్ద ఎందుకు వివరాలు తీసుకోలేదని ప్రశ్నించారు. కర్ణాటకలోనూ స్మార్ట్ కార్డ్స్ కోసం ఈ టెండర్ వేశారని, కానీ ఇక్కడ ఎందుకు వెయ్యాలని ప్రశ్నించారు. దీనిపై న్యాయ విచారణ సైతం కూడా చేపడతామని అన్నారు. తప్పును కప్పిపుచ్చుకోవడానికి 4 పేజీల లేఖ రాశారని పేర్కొన్నారు. 13,200 మిషన్ల ద్వారా ఒక్కో టికెట్ పై కమిషన్ వెళ్తుందని, ప్రతిరోజు 30 లక్షల టికెట్లు అమ్ముతున్నారని, అలాంటప్పుడు సంస్థకు ఎంత కమిషన్ వస్తుందో చెప్పాలంటూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అర్థమైందా? తెలంగాణ ప్రాంత బిడ్డలకి ఇప్పుడు అర్థమవుతుంది ఏంది, ఉచిత బస్సు పేరుతోని అవినీతికి లైసెన్స్ ఇచ్చారు. అయిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి తప్ప ఇంకేం కనబడదు. మీకు స్వచ్ఛమైన పాలన, ప్రజారంజకమైన పాలన, ఇంకేదో పాలన కనబడుతుందంటే అది మన యొక్క మూడో నమ్మకం తప్ప ఇంకేది ఉండదు. నేను చెప్తున్నా కదా, చాలా క్లియర్ కట్టు. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సింది ఏంది అంటే, ఈ తెలంగాణలో అవినీతి పెట్టరేగిపోతుంది, అవినీతి రాజ్యాంగం నడుస్తుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఇది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా అవినీతి రాజ్యం వెళ్తున్నది. ఖచ్చితంగా కూడా ఇది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా కూడా క్రిషాంకు చేసిన దానికి ఏ ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు ఈరోజు. వాస్తవం ఇది. ఇక సారు మా భూములు విడిపించండి, హైదరాబాద్లో మంచిర్యాల ఎమ్మెల్యే కబ్జాలు, ప్రజాభవన్ వద్ద బాధితుల ఆందోళన పట్టించుకొని సీఎం రేవంత్ రెడ్డి, బాధితులు రోడ్డెక్కడం ఇది రెండోసారి అంటూ కూడా చెప్పొచ్చు. మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తమ భూములను కబ్జా చేశాడంటూ బాధితులు మంగళవారం ప్రజాభవన్ వద్ద ఆందోళన చేపట్టారు. ప్రేమ్ సాగర్ రావు కుటుంబ కబంధ హస్తాల నుంచి తమ ఫ్లాట్లను విడిపించాలంటూ ఫ్లెక్సీలు పట్టుకొని పూర్తి స్థాయిలో కూడా కృష్ణానగర్ ఫ్లాట్ల ఓనర్స్ నిరసన తెలిపారు. కాప్రా సర్వే నెంబర్ 647/1, 648, 654లో భూమిని ప్రేమ్ సాగర్ రావు కబ్జా చేశాడని సీఎం రేవంత్ రెడ్డి తమకు న్యాయం చేయాలని కోరారు. అయితే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై భూ కబ్జా ఆరోపణలు రావడం ఇది మొదటిసారి కాదు. గతంలో అనేక సార్లు కూడా భూ కబ్జాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చాయి. తమ ఫ్లాట్లను తక్కువ ధరకు అమ్మాలని ప్రేమ్ సాగర్ రావు బాధితులు బెదిరింపులకు చేస్తున్నాడట. ఇక చూడవా, ఏం ఎమ్మెల్యేనే అయినే, ఈ ఎమ్మెల్యేని ఏమనాలి? ఇక మరి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరే చెప్పురు, నేనేమందాం? మనం ఈ దొంగలను, ఈ దోపిడీదారులను మనం ఏమందాం అంటున్నా? ఇలాంటి లఫుడుగాళ్ళని ఎందుకు ఎన్నుకున్నట్టు అంటున్నా మనం. పూర్తి స్థాయిలో ఒక ఎమ్మెల్యే పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజల యొక్క ఆడ భూముల రేట్లు పెరిగినాయని, అవి తక్కువ ధరకే మాకు అమ్మాలని వాళ్ళను డిమాండ్ చేస్తూ వాళ్ళను అనేక రకాలుగా మానసిక ఇబ్బందులకు పెడుతున్నాడట. ఇక ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీరే ఆలోచించాలి. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇంత ఘోరమైన పరిస్థితి గురించి ఒకసారి మీరే ఆలోచించండి. నేను చెప్తున్నా కదా, ఇక ఇది ముఖ్యమంత్రికి కనబడతా అంటే కనబడదు. వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమైనా చేయొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళు ఏమైనా చేయవచ్చు. కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉంటే చాలు, వాళ్ళు అవినీతికి పాల్పడవచ్చు, ఏదైనా చేయవచ్చు. నేను చెప్తున్నా కదా, ఇక ఎప్పుడైనా కూలిపోవచ్చు. మోడీ సర్కార్పై రాహుల్ ఆహట్ కామెంట్స్. మ్యాజిక్ ఫిగర్ లేకపోవడంతో బీజేపీకి ఇబ్బందులు, మిత్రపక్షాలు హ్యాండ్ ఇవ్వచ్చని జోస్యం. మంత్రివర్గ కేటాయింపులలో సైతం తగ్గిన బీజేపీ దూకుడు. రాహుల్ విశ్లేషణపై రాజకీయ వర్గాలలో చర్చ. ఛాన్స్ దొరికితే సర్కార్ను ఇండియా కూటమికి సిద్ధమా అంటూ కూడా మరో అంశానికి సంబంధించి హైలైట్ చేసింది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రావడం వల్ల మంచి జరిగింది అనుకోవచ్చు. వాళ్ళకు గనక మెజార్టీతోనే వస్తే ఇక వాళ్ళ అరాచకాలం మామూలుగా ఉండే. మీకు తెలుసు కదా, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసిన అత్యంత ఘోరమైన పరిస్థితిని మనం చూస్తాం. కాబట్టి మీరందరూ ఇక్కడ ఏంటంటే సంకీర్ణ ప్రభుత్వానికి సంఖ్యాబలం లేకపోతే అది ఎప్పుడైనా పరిపాలన కోల్పోవచ్చు, ఏదైనా జరగవచ్చు. అది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయం. దాంట్లో ఏముంటుంది?
ఈవీఎంలో వద్దు, బ్యాలెట్ పేపర్లు ఏమొద్దు, అగ్రదేశాల ఈవీఎంలు వాడటం లేదు, మనం కూడా పేపర్ బ్యాలెటే వాడాలి. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలనమైన ట్వీట్. దేశవ్యాప్తంగా ఈవీఎంలపై పెరుగుతున్న వ్యతిరేకత, కమ్యూనిస్టుల నుంచి అందుతున్న మద్దతు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవచ్చు కానీ ఆయన గెలిచినప్పుడు అయితే ఒక ప్రభంజనం, నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఒక ప్రభంజనం అనుకోవచ్చు. 151 సీట్లకు పైన గెలిచిండు ఆయన. ఇక దానితో పాటుగా మన మంత్రి గారి గురించి చూడాలి. ఇక చూడుర్రి, బీరుపోయిన మంత్రి గారు. కొత్త లిక్కర్ బ్రాండ్లపై జూపల్లి ఆగ్రహం, సమగ్ర విచారణకు ఆదేశం. ఎక్సైజ్ మంత్రినైనా నాకు తెలియకుండా అనుమతుల? ఈ వ్యవహారం వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, శక్తి ఎవరు? నన్ను బదనాం చేశారు, నా క్రెడిబిలిటీ గంగపాలైంది. ఏ నిబంధనల ప్రకారం మీరు నిర్ణయం తీసుకున్నారు? అసలు దీని అంతటికీ కారణం ఎవరో నీకు తేల్చాల్సిందే. హైదరాబాద్లో 2 పబ్బులకు అనుమతి ఇచ్చింది ఎవరు? ఓ మద్యం షాపునకు కొత్తగా పర్మిషన్ ఎట్లా ఇచ్చారు? తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వండి. మంత్రి. ఎక్సైజ్ కమిషనర్, బేవరేజ్ కార్పొరేషన్ జీఎంలకు ఆదేశం. అంబేద్కర్ భవన్లో 4 గంటల పాటు అధికారులతో సమీక్ష. తెలంగాణలో కొత్త లిక్కర్ బ్రాండ్ల అనుమతి వ్యవహారం రేవంత్ సర్కార్కు చిక్కుకు కారణమవుతుందా? అసలు కొత్త బ్రాండ్లకు తెస్తున్న సంగతి ఏంటి? ఎక్సైజ్ మంత్రి సీనియర్ నాయకుడైన జూపల్లి కృష్ణారావుకు తెలియదా? ఆయనను డార్క్లో ఉంచి వేరే వ్యక్తో శక్తో అసలు కథ నడిపించిందా? కొత్త మద్యం బ్రాండ్ల వ్యవహారంలో తన ప్రతిష్టకు భంగం వాటిల్లిందని మంత్రి జూపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రినైనా తనకు బైపాస్ చేసి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా బదనాం చేస్తున్నారని భావిస్తున్నారు. మంగళవారం ఎక్సైజ్ శాఖపై మంత్రి కృష్ణారావు 4 గంటల పాటు సుదీర్ఘ సమీక్షా సమావేశం జరిపిన తర్వాత విడుదలైన ప్రెస్ నోట్ చూస్తే ఈ అనుమానాలే కలుగుతాయనేది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒక్కసారి చూడొచ్చు ఇక్కడ ఏం జరిగిందంటే, కొత్త మద్యం కంపెనీలకు అనుమతులు ఎట్లా వచ్చినాయి, పర్మిషన్లు ఇచ్చింది ఎవరు, వారికి అండగా ఉన్నదెవరు? నా శాఖలో నాకు తెలియకుండా ఇదంతా ఎట్లా జరిగింది? నా క్రెడిబిలిటీ అంతా గంగపాలైంది. దీనంతటికీ కారణం ఎవరో ముందు తేల్చండి, తక్షణమే సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వండి అంటూ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమీక్షా సమావేశంలో అధికారులపై జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో అనుమతులను ప్రభావితం చేసింది ఎవరో తేల్చాలని ఆదేశించినట్లుగా స్పష్టంగా పేర్కొన్నారు. ఏకంగా మంత్రి ఇలా మాట్లాడుతూ ఉండడంతో కొత్త కంపెనీ రాక వెనుక, వాటి అనుమతుల వెనుక ఉన్నది ఎవరు అనేది కూడా ఆశ్చర్యం కనబడుతున్న అంశం కనబడుతుంది. సో బీరుపోయిన మంత్రి. ఇక జూపల్లి గురించి చెప్పాలి. మీకు కొత్తగా తెలియనిది ఏమున్నది? జూపల్లి కృష్ణారావుకు సంబంధించి ఈయనకు తెలియని ముచ్చట ఏమున్నది? మీ అందరికీ తెలియదు కదా. ఈ జూపల్లి కృష్ణారావుకు సంబంధించి కొత్త బ్రాండ్ వచ్చిన విషయం తనకు తెలియదట. తనకు తెలియకుండానే అనుమతులు ఇచ్చిర్రట. మళ్ళీ దాని తర్వాత తెలంగాణ ప్రాంత బిడ్డలు వ్యతిరేకించడంతో దాని అనుమతులు రద్దు చేశారట. అసలు ఎవరు చేసిర్రు ఆయనకు తెలియకుండానే ఉన్నది అంటే తెలంగాణలో యొక్క మంత్రుల యొక్క పరిపాలన ఎట్లున్నదో మీకు అర్థమవుతుంది. అంటే ముఖ్యమంత్రి గారు ఇన్ని రోజులేమో గత ప్రభుత్వం చేస్తేనేమో దొరపాలన అన్నాం, మరి ఇప్పుడు దొంగల పాలన అందామా, మరి బద్మాష్ల పాలన అందామా, బాడకవుల పాలన అందామా, ఏమందామో మీరే చెప్పాలంటున్నారు తెలంగాణ ప్రజలు. నేను చెప్తున్నా కదా, ఒకసారి ఆలోచించండి. మంత్రికే తెలియకుండా కంపెనీల అనుమతులు వచ్చినాయంటే మరి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలకు తెలియకుండా ఇంకా తెలంగాణలో ఎంత అవినీతి జరుగుతున్నట్టు, ఏమేం కొత్తగా వస్తున్నాయి మార్కెట్లకు, ఇవన్నీ ఎవరు అనుమతులు ఇస్తున్నారు అనేది పంచాయతీ మొదలైంది. మొత్తానికి ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్నట్టుగా ఉన్న ఇజ్జత్ వాయ, పరువు వాయ, అన్ని వాయ, గంగపాల అయిపోయా. ఇక ఇప్పుడు ఈయన ఏం మాట్లాడితే ఏం ప్రయోజనం, ఏం చేస్తే ఏముంటుంది అంటున్నా. ఇక మంత్రులు బైపాస్, అధికారుల పోస్టింగ్లలోనూ అదే తీరు. మంత్రుల జాబితా బుట్టదాఖలు, సొంత జిల్లాలోనే అధికారుల మార్పులు, జీవోలు చూసి అవాక్కవుతున్న మంత్రులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే సొంత జిల్లా కలెక్టర్ను మారుస్తున్న విషయమే ఆ జిల్లా మంత్రికి కానీ, ఐపీఎస్లను మారుస్తున్నది, మండల స్థాయి అధికారులను మారుస్తున్నది, వాళ్ళకి ఎవరిని మారుస్తున్నారో అర్థం కాని పరిస్థితి కనబడుతుందట. ఇక మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. అధికారులను మారుస్తున్నది సొంత జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే, మినిస్టర్కు తెలియకుండానే అధికారులు మారిపోతున్నది అంటే వీళ్ళ చేతలో పేరుకే ఉత్తదే, వీళ్ళ పేరుకు మాత్రమే మంత్రులు తప్ప రియాలిటీకి సంబంధించి వీళ్ళు మంత్రులు కాదు, కేవలం మాత్రమే. నేను మళ్ళీ చెప్తున్నా కదా, వీళ్ళంతా ఏంది అంటే పేరుకు మాత్రమే. అసలు నిజంగా ముఖ్యమంత్రి గారే అన్నీ ఎన్నుకుండి నడిపిస్తున్నారు. ఒక మంత్రికి సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పిఆర్ఓగా పెట్టడం, దానికి సంబంధించిన చర్చలు కూడా కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే జరుగుతున్నది. మీరు ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇక చూడురు గిడ కోతలపై ప్రశ్నిస్తే బెదిరింపులు. ఇదేం ప్రభుత్వం అని
ఎక్స్లో మహిళ ఆగ్రహం, ఇంటికొచ్చి మరీ బెదిరించారని అసహనం. ట్వీట్ డిలీట్ చేయాలని బాధితురాలు ఇంటి దగ్గర కరెంటు సిబ్బంది బైఠాయింపు, సిబ్బంది తీరుపై మళ్లీ బాధితురాలు ట్వీట్. మద్దతుగా నిలిచిన మహిళా జర్నలిస్ట్ రేవతి ఇక పోలీసుల జోక్యంపై మండిపడుతూ పోస్టు. విద్యుత్ శాఖ తీరుపై కేటీఆర్ ఆగ్రహం అంటూ చూడొచ్చు. విద్యుత్ సిబ్బంది తీరుపై మంగళవారం కృతిక అనే మహిళ పోస్టుకు సంబంధించిన ట్వీట్కు సంబంధించి చూడొచ్చు. ఏంది, ప్రస్తుత సాంకేతిక యుగంలో తమకు ఎదురైన ఇబ్బందులు, చేదు అనుభవాలను ప్రజలు సామాజిక మాధ్యమాలలో వెల్లడించడం సర్వసాధారణం. ఓ మహిళ కరెంటు కోతలతో తనకు కలిగిన ఇబ్బందిని ఎక్స్ వేదికగా కూడా చెప్పడాన్ని విద్యుత్ సిబ్బంది జీర్ణించుకోలేకపోయారు. ఆమె అడ్రస్ కనిపెట్టి ఇంటికి వెళ్ళి మరీ బెదిరించారు. ట్వీట్ తొలగిస్తారా లేదా, తొలగించేదాకా ఇక్కడ నుంచి కదిలేదు లేదు, పైనుంచి మాకు ఒత్తిడి ఉన్నది అని భయపెట్టారు. అసలే మహిళ, ఆపై అద్దె ఇల్లు, చేసేది లేక ట్వీట్ను తొలగించింది. ఈ విషయాన్ని కూడా ఎక్స్లో మళ్ళీ పోస్ట్ చేసింది. ఎలాంటి ప్రభుత్వం ఇది అంటూ ఇగో ఇక్కడ ఏంది పోస్ట్ చేసిన పరిస్థితి కన్నా. అరే నాయన, మీకు అధికారులకు అంతగానో ఉంటే, మీకు నిజంగా కూడా సావకపోతే నెత్తురే ఉంటే, నిజంగా చెప్తున్నా, ఈ ముఖ్యమంత్రి గారికి సంబంధించి ప్రభుత్వ పాలనలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు ఉన్నారు, వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, నిజంగా కూడా మీరు ఇంత ఘోరంగా పనిచేయదలుచుకుంటే అదేంది, మొదటి రోజు ప్రభుత్వం ఏర్పడగానే ఆ ప్రజా దరఖాస్తు అని ఒకటి తీసుకున్నారు, అది ఏడిపోయిందో అడుగురి. దాంతోపాటు ప్రజలకు మీ అధికారులకు సంబంధించి ఇప్పటికి వరకు వస్తున్న ఆరోపణలకు సంబంధించి కూడా మీ పై అధికారులకు చెప్పే ప్రయత్నం చేయరు. అవన్నీ మాత్రం కనబడి ఎవరు తప్పు చేసినా ఏం కథ వచ్చి బెదిరించుడే. అయ్యో, కరెంటు కట్పై ఆగ్రహం, తలమడుగు సబ్స్టేషన్ ముట్టడి అంటూ కూడా చూసా. ఇది ఆదిలాబాద్కు సంబంధించిన పంచాయతీ. ఇది చాలా కొన్ని రోజులుగా కూడా కొనసాగుతున్న పంచాయతీ, కానీ దీన్ని పట్టించుకునే నాదుడే లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక లీకులలో బంకులు, ఈఆర్సీ ఆమోదం నిజం, ఈఆర్సీ అనుమతితోనే విద్యుత్ కొనుగోలులో అయినా లేదంటూ ప్రభుత్వ వర్గాల నుంచి ప్రచారం. 2015లోనే టీడీపీ నేత ఈఆర్సీకి రేవంత్ లేఖ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇగో ఏం లేదు భయ్, ఈ కరెంటులో 7,000 కోట్లు చెల్లిస్తే 6,000 కోట్ల స్కామ్ జరిగిందని లంగలు చెప్తున్నారు. ఆ స్కామ్ ఎక్కడి నుండి జరిగిందో మరి ఈ దొంగలే చెప్పాలి. పదవుల కోసం పాకులాడే మూర్ఖత్వపు నాయకులు ఉన్నంత వరకు ఈ సమాజం ఏం బాగుపడుతుంది? ఈ దొంగనా కొడుకులు పదవుల కోసం పాకులాడతారు గంతే. ఇది చెప్పాలా మీకు. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఇది లాస్ట్కి చెప్తా. దీంతో షాన్ ఉన్నది కథ, దాన్ని అంత సింపుల్గా ఒడగొట్టద్దు, అది దాంతోనే షాన్ ఉన్నది. ఇక దరఖాస్తు చేస్తే అరెస్ట్. ఖమ్మంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ కన్నాటి సంఖ్యలు 59 జీవో కింద భూమి రెగ్యులరైజ్కు దరఖాస్తు, పొజిషన్ లేడని తిరస్కరించిన అధికారులు. దరఖాస్తు ఎందుకు చేశారంటూ అదుపులోకి. బీఆర్ఎస్ ఆందోళన, కోర్టు జోక్యంతో విడుదల అంటూ కూడా చెప్పిన పరిస్థితి. దరఖాస్తు చేసుకున్నా కూడా అరెస్టు చేస్తున్నారట. ఈ అర్థమైందే ఎంత నీచమైన పరిపాలన ఇది. అతిథి గృహమా, క్యాంప్ ఆఫీసా? హెచ్ఆర్డీలో వేగంగా నిర్మాణం, 7 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం. ఏంది, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ప్రాంగణంలో R&B శాఖ ఆధ్వర్యంలో కడుతున్న అతిథి గృహమా లేక సీఎం క్యాంప్ ఆఫీస్ కార్యాలయమా అనే అనేక అనుమానాలు కూడా నెలకొన్నాయి. ఇది అధికారులు ఇది హెచ్ఆర్డీ అతిథి గృహం అని చెప్తున్నాయి. ఇక్కడ ఇప్పటికే అనేక క్వార్టర్లు కూడా ఉన్నాయి. ఇది ఏంది అంటే, నేను చెప్పిన కదా, ప్రజాభవన్ ప్రగతి భవన్ నిర్మిస్తేనేమో కుక్కలు లెక్కార్సీలు, కానీ ఇప్పుడు ఈయన నిర్మిస్తున్న దాని గురించి మాట్లాడితే లేరు. ప్రజలకు పాలన చేయడానికి సెక్రటరియట్ ఉన్నది, ముఖ్యమంత్రి మంత్రుల నివాసం ఉండడానికి మంత్రులకు మంత్రుల హెడ్ క్వార్టర్లను ముఖ్యమంత్రి కోసం ప్రజాభవన్ గట్టి ఉన్నది. అదంతా కాకుండా రేవంత్ రెడ్డి తన కోసమే స్వయంగా ఇది నిర్మించుకుంటున్నాడు అనే ఒక ఆరోపణ వస్తుంది. దీనికి సంబంధించి కూడా వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉన్నది. ఇక మీకు ఇంకొకటి చెప్పాలి. ఇక చూడుర్రీ, గీడ మీరు వార్త చదివిల్లు కదా, ఏడవాయ ఇగో ఈ వార్తను మంచిగా నూరు. లీకు వార్తలు, జోకుడు పేపర్లు. ప్రభుత్వ వాట్సాప్ సందేశమే కొన్ని పత్రికలకు బ్యానర్. ధృవీకరించుకునేది లేదు, వాస్తవాలు చూసేది లేదు. వడ్డీ వార్చిన అబద్ధాలే పతాక శీర్షిలో ప్రత్యక్షం. ఫ్లాటెడ్ న్యూస్కి వేదికగా మారిన తెలుగు జర్నలిజం. సర్కారీ ప్రాపం కోసం ప్రాణంగా విశ్వసనీయత. ఏ వార్త ఎక్కడ పెట్టాలో దిశ చూపుతున్న వైనం. ఇక చూపెట్టాలి. ఇక నేను చెప్పిన కదా, నేను అన్నమాట ఇక దశమ్మ. ఇక దీని గురించి ఎట్లా చెప్పాలంటే అట్లా చెప్తా. ఇక దీని గురించి, దీని పేరు దిశ అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీఆర్ఎస్ పార్టీ మీద పని కట్టుకొని ప్రచారం చేస్తుంది. ఇది ఎట్లా ప్రచారం చేస్తుంది అంటే, బట్ట కాల్చి మీదేస్తుంది. ఇంకా రకంగా చెప్పాలంటే, ఆడ ఏం లేకున్నా ఉన్నది అగో ఇది నిజం అని చూపెట్టే ప్రయత్నం చేస్తుంది దిశ పేపర్. ఈ దిశ పేపర్కి రాయడానికి రాతలు ఎట్లస్తానో నాకు అర్థమవుతలేదు, కానీ ఈ రోతలు రాసి
తెలంగాణ ప్రాంత బిడ్డల్ని ఎట్లా మోసం చేస్తాం అనుకుంటున్నాడో నాకు అర్థం కావట్లేదు. నిజం ఇది వాస్తవం. ఇక్కడ ఒకసారి చూడండి, గ్రూప్ 4 అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అని ఒక వార్త ఇచ్చాను. బీఆర్ఎస్కు రుణమాఫీ భయం, సర్కారు కసరత్తుతో పార్టీలో గుబులు, 15 ఆగస్టుకు కంప్లీట్ అయితే అన్నదాతలు ఆ దూరం 10 మనల్ని కాపాడింది రైతులే అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అరే నాకు అర్థం కాదు, ఈ రుణమాఫీ అనేది పంటకు పెట్టుబడి సాయం రాలే, దాని గురించి రాయలేదేంద్ర బాడకం అంటే ఊకుంటాడా? రాయలేదేంద్ర బాడకం అని మనం అడుగుతూ ఊకుంటాడా? ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలు అడుగుతున్నారంటే ఈయన రాస్తాడా? రైతులకు పెట్టుబడికి సాయం సంబంధించిన పెట్టుబడి సాయం గురించి నువ్వు రాయలే కానీ ఈ 15 ఆగస్టు కట్ట ఆయన రుణమాఫీ చేస్తాడట, దాంతో రైతులట బీఆర్ఎస్ పార్టీ కట్ట విడిపోతారట ఈయన రాస్తున్నాడు. ఈ లంగ ముచ్చట్లు రాస్తాడు ఈ దిశాపత్రికోడు. వీడు ఎట్లా రాస్తాడు అంటే తెలంగాణ ప్రాంతంలో ఉండే బిడ్డలందరికీ కూడా తప్పుడు వార్తలు, తప్పుడు సంకేతాలు ఇస్తాడు. రైతులకు సంబంధించి వడ్ల కల్లాలకు సంబంధించి అప్పుడు తడుస్తుంటే వార్త రాయలే వీడు, రైతులు ఆత్మహత్య చేసుకుంటే రాయలే వీడు, నిరుద్యోగులు ఆందోళన చేస్తే వీరు రాయలే, దాంతోనే ఆశా వర్కర్లు ఆందోళన చేస్తే రాయలే, దాంతోపాటు ఆర్టీసీలో లొల్లి జరుగుతుంటే రాయలే, ఆటో డ్రైవర్లు చనిపోతే రాయలే, పెట్టుబడి సాయం అందలేదంటే రాయలే, దాంతోపాటుగా ఇప్పుడు రుణమాఫీకి సంబంధించి బ్యాంకర్లు లొల్లులు పెడతానంటే రాయలే. కానీ రుణమాఫీ అయితే బీఆర్ఎస్ కట రైతులు దూరం అవుతాను రాస్తాండి ఈ బామ్మార్ది అంటున్నారు తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రాంత బిడ్డలు అంటున్నారు. వీడు రాసే రౌతలు ఎట్లున్నాయంటే తెలంగాణ ప్రాంత బిడ్డని రేవంత్ రెడ్డి జోక్తుండు ఇట్లా పట్టుకొని, ఈ దిశాపత్రికోడు ఇట్లా జోక్తుండు పట్టుకొని. వీందో జర్నలిజం, వీరు రాసేదో పత్రిక వింది. వీడు తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా ఎంత పేరు తెచ్చుకున్నాడంటే కేసీఆర్ను అబాస్పాలు చేసే వీడు తెచ్చుకున్నాడు. నేను చెప్తున్నా కదా, ఇప్పటికీ కేసీఆర్ మీద కొడతాడు. ఇప్పటికీ ఇగో చూడు, వీడు మళ్ళీ ఇంకొక వార్త కూడా రాసిండు. వీడు వీనికి రాతలు ఎట్లొస్తానో అర్థం, వీనికి మదమెక్కి కొట్టుకుంటున్నాడు. వీడు ఇగో కేసీఆర్ తప్పిదాలు రాష్ట్రానికి శాపాలు, ఎవరు మాట్లాడుతున్నా ప్రొఫెసర్ కోదండరాంను ఉద్యమంలో తీసుకొచ్చింది ఎవర్రా? కేసీఆర్ కాదా? ఈడ ఇదే ప్లేస్లో రాయపోయాను, రైతుల పాలిట ఆత్మహత్యలకు పురిగొలుపుతుంది రాష్ట్ర ప్రభుత్వం అని రాయకపోయాను. నిన్న రేవంత్ రెడ్డి ఏమని చెప్పిండు? నిన్న 40 లక్షల నిరుద్యోగులకు సంబంధించి నైపుణ్యం లేదని చెప్పిండు. రాయపోయాను దాని గురించి, రాయపోయాను. తిరస్కారనే పరిష్కారం, పెండింగ్ అప్లికేషన్ల సంఖ్య తగ్గిస్తున్న ఆఫీసర్లు రిజెక్ట్ చేస్తున్నారని చెప్పరాదు, మొండి చేయి చూపెడుతున్నారని చెప్పక ఏంద్రను? ఆరోగ్యశ్రీ కార్డు ఉంటేనే కార్పొరేట్ ట్రీట్మెంట్. ఇక ఈయన తెలంగాణలో ఆరోగ్య శాఖ మంత్రి ఈయన ఎవరు సగం మంది తెలియదట. నేను మీకు చూపెడతా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు అనేది చూపెడతా. ఏమన్నా అంటే బీఆర్ఎస్కు రుణమాఫీ భయం అంటే ఏం భయం రా, నా లొట్ట పీసు భయం. ఏమవుతుంది? ఈ ప్రభుత్వం 4 వద్దులు ఉండే ప్రభుత్వం కాదు, దీని గురించి మళ్ళీ పెద్ద పంచాయతీ. ఈ అమ్మ వీళ్ళైతే ఇక మొత్తం కరెంటు వీళ్ళే నాకు తెలిసి భూగోళం మీద కరెంటు ఉత్పత్తి చేసిందే వీళ్ళిద్దరు. కరెంటు ఎట్లా తయారవుతుంది అని తయారు చేసిందో ఇక వీళ్ళిద్దరు. ఛత్తీస్గఢ్ కరెంటు ఒప్పందానికి ఈఆర్సీ ఆమోదం అబద్ధం, కాంపిటేటివ్ బిల్డింగ్కు వెళ్ళకపోవడంతో రాష్ట్రానికి 1000 కోట్ల నష్టం, ఒప్పందం మేరకు ఛత్తీస్గఢ్ కరెంటు కూడా సప్లై చేయలేదని వెల్లడి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యతో ట్రాన్స్కో జెన్కోకు 81,000 కోట్ల అప్పులు. టీజీఎస్ చీఫ్ కోదండరావు పవర్ కమిషన్ ముందు ఇరువురి వాదనలు. జస్టిస్ నరసింహారెడ్డి రియాక్షన్పై ఉత్కంఠ, ఈఆర్సీ అనుమతి ఉన్నందున విచారణకు అక్కర్లేదన్న కేసీఆర్. ఆయన లేవనెత్తిన అంశాలను వాస్తవాలతో సరిపోల్చుతున్న కమిషన్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. పాపం మీకు తెలియకపోతే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ తెలుసుకోవాలి, భూగోళం మీద కరెంటు ఉత్పత్తి చేసింది ఇగో వీళ్ళిద్దరే. మీకు ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళిద్దరు నడుగురిపోయి చెప్తున్నా కదా నేను. కరెంటు ఒప్పందానికి సంబంధించి 81,000 కోట్ల కరెంటుకు సంబంధించి అవినీతి జరిగిందంటే రేపు పొద్దుగాల పోయి కోర్టులు ఏమన్నారు, సుప్రీంకోర్టు ఉన్నది, హైకోర్టు ఉన్నది, అడిపోయి విచారణ చేయమని చెప్పారు. సర్టిఫికేట్ సరిపోదు, స్కిల్ ఉండాల్సిందే. ఇగో వివేక కాకి అలా కరెక్ట్ రాసిండు. మా ముఖ్యమంత్రి ఇక చూడ మంత్రి పదవి వస్తలే అన్న కోపం మీద రాసిండు ఇవాళ. ఇక చూడు, సర్టిఫికేట్ ఉంటే సరిపోదు, స్కిల్స్ ఉండాల్సిందే. మరి 10 ఏళ్ళు ఏంది కోడిగుడ్డు మీద ఈకలు వీకిలా గాడిద పనులు దోమిలా, ఆ రోజు ఎందుకో మాట్లాడలే ఈ మాటలు. అంటే అధికారం వచ్చేదాకా ఒక మాట, అధికారం వచ్చిన తర్వాత ఇంకొక మాటనా? దీన్ని ఏమనాలి? తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరే చెప్పురు ఒక మాట. వీళ్ళకి అధికారం రానప్పుడేమో స్కిల్స్ కాదు, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవి. నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 40 లక్షల మంది నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తారు, దాని గురించి మాట్లాడాలి అంటారు. ఇవాళ వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత నైపుణ్యత లేదు, మీలో కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు అని ఈ బాడకవులు మాట్లాడుతుంటే ఒళ్ళు షిరెత్తుతుంది అంటున్నారు తెలంగాణ బిడ్డలు. నిరుద్యోగులు అందరూ అంటున్నారు. తెలంగాణలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఇప్పుడు ఓట్లు అయిపోయినాయి కదా, అసెంబ్లీ ఎన్నికలు అయిపోయా, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాయి, ఇక స్థానిక సంస్థలు ఉంచేంది ఉండకపోతేంది, అవి ఎట్లా వాళ్ళ ఖాతాలనే పడతాయి.
ఇక నిరుద్యోగులు చెప్పినంత మాత్రాన ఊళ్ళల్లో అవుతుంది. ఇప్పుడు డప్పులు వేసుకొని ఎగురుతారు కదా, ఓడు ఎగిరేది కదా, ఇప్పుడు ఎగరమను వాడిని, ఎగరమనుర్రి, ఇట్లా డప్పులు కొట్టుకుంటే ఎగరమనుర్రి. నిరుద్యోగులారా మిమ్మల్ని మాత్రం ఘోరంగా మోసం చేస్తుంది ఈ ప్రభుత్వం. అది మీరు దేరుకోపోతే ఇక ఏం చేయలేను. నేను చెప్తున్నా కదా, మీకు చదువు అవసరం, సర్టిఫికెట్లు అవసరం లేదట, మీకట దాన్ని ఏమంటారు అది లేదట, కమ్యూనికేషన్ స్కిల్స్ నైపుణ్యత లేదట. ఇక చూడుర్రి. ఇంకేంది, పాత అప్పు తీర్చేందుకు కొత్త అప్పు, ఇంకా చెప్పరాదు. ఇక లంగముచ్చట్లు ఎందుకు చెప్తావు కాక, వివేకం కాక అని మళ్ళీ లంగముచ్చట్లు రాస్తావు ఎందుకు చెప్పు, నిజమే చెప్పు. అప్పు తెత్తాంది మళ్ళా అని చెప్పు, దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉన్నాయి కదా మన దగ్గర. ఇక టీచర్ల ప్రమోషన్కు హైకోర్టు బ్రేకులు, టెట్ను పరిగణలోకి తీసుకోపోవడంపై అసహనం, ప్రమోషన్లకు సీనియారిటీ జాబితాను రెడీ చేసిన విద్యాశాఖపై సీరియస్, గతంలో ఇచ్చిన ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొంటూ విచారణ క్లోజ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి టీచర్ల ప్రమోషన్కు హైకోర్టు బ్రేక్ వేసింది, టెట్ను పరిగణలోకి అది ఎప్పటి నుండో నడుస్తుంది ఈ పంచాయతీ. ఇక ఈయన ఇక ఆంధ్రజ్యోతి ఆయన ఇక రాస్తాడు. ఈయన ఏమన్నా అంటే మొత్తం తెలంగాణ ఇక చూడుర్రి. ఎన్టీఏలో సంస్కరణలు, పరీక్షలు వాయిదా, విచారణ నేపథ్యంలో నిర్ణయం, సూచనలకు ఉన్నత స్థాయి కమిటీ అంటూ కూడా చెప్పింది. ఇక చూడుర్రి, హైదరాబాద్లో ఎన్ఎస్సీఓ నిరసన, ఇక్కడ బీఆర్ఎస్వి కూడా టీఆర్ఎస్వి కూడా నిరసన వ్యక్తం చేసింది. మరి దాని గురించి రాయలే అంటే ఇది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి జోకుడు పత్రిక. తప్పు జరిగితే ఒప్పుకోండి, నీటి మీద రోడ్డు ప్రమాద బాధితులకు 1,00,000 చికిత్స ఫ్రీ. మా దాంట్లో మా తెలంగాణలో వైద్య శాఖ, ఆరోగ్య శాఖ మంత్రి ఎవరో కూడా తెలియదు, ఆయన చెప్పినా కూడా. ఐటీఐ ఇక నుంచి ఏసీటీసీ అధునాత సాంకేతిక కేంద్రాలుగా మార్పు. అబ్బో, మరి ఆయన మాట్లాడింది రాయలే. నైపుణ్యం ఉంటేనే సర్టిఫికేట్లు అవసరం లేదు, నైపుణ్యం గురించి అని మాట్లాడింది. మరి దాని గురించి మాట్లాడలే, అది ఉండదు. వానమ్మ రావమ్మ, వర్షాల కోసం రైతన్నల ఎదురుచూపులు, రాష్ట్రంలో బలహీనంగా నైరుతి ఋతుపవనాలు, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితేనే వానలు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడతాను. ఇక అయిపోయింది, దీంట్లో ఏముంటుంది. ఇక ఇక్కడ కొత్త పత్రిక వచ్చింది ఒకటి, ఈ పత్రిక నా తెలంగాణ అని మొత్తం మన దాన్ని ఏమంటారు మోడీ బీజేపీ తప్ప దీంట్లో ఏముంటలేదు. అగ్రికల్చర్ హబ్గా భారత్, రైతులకు ఆర్థిక బలోపేతమే లక్ష్యం, ప్రపంచంలోనే ప్రతి ఇంట భారత్ ఉత్పత్తులు ఉండాలి, అత్యధికంగా దిగుబడిలో మహిళా శక్తి పాత్ర కీలకం, 20,000 కోట్ల కిసాన్ సమ్మాన్ నిధి విడుదల, వారణాసి ప్రజల కృతజ్ఞత సభలో ప్రధాని మోదీ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక నేను చెప్పిన కదా, విద్యుత్ ఎట్లా పుట్టింది అంటే వీళ్ళిద్దరే తయారు చేసారని చెప్పురు. ఇక దేశంలో నేను చెప్తున్నా కదా, అందరు చెప్పురు, వాళ్ళ సైంటిస్టులు వాళ్ళంతా లేరు. ఇగో ఇది ప్రభుత్వానికి వస్తాస్తాయి. చేత కాకపోతే యూనిఫామ్ తీసేయండి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, హిందువులకు ముస్లింలకు వేరువేరు న్యామ, విధులలో నిర్లక్ష్యం వహించిన పోలీసులను సస్పెండ్ చేయాలి, తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చేయాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా మోసం చేసే విధంగా జరుగుతున్నది తప్ప ఇక్కడి ప్రాంత బిడ్డలకు న్యాయం చేసే విధంగా లేదు. తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా మరొకసారి అన్యాయానికి గురయ్యే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి దయచేసి. ఈ తెలంగాణలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా